హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఎవరికైతే గతంలో విడుదల చేసినప్పుడు ఈ రైతు రుణమాఫీ ఈ 2 లక్షల రూపాయలు జమ కాలేదో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీకు రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ రైతు రుణమాఫీ డబ్బులు పడకపోతే మీ యొక్క ఏఈఓ గారులను కలిసి మీరు రైతు రుణమాఫీ పైసలు ఇప్పుడు విడుదలయ్యాయి కదా, ఎందుకు జమ కావట్లేదని వివరాలు తెలుసుకుని కూడా మీరు ఈ పైసలు అయితే పొందవచ్చు. ఇదే ఆఖరిసారి అనమాట. ఈ పెండింగ్ డబ్బులు ఎవరైతే దాదాపు 5 లక్షల మంది రైతులకైతే ఈ యొక్క రైతు రుణమాఫీ పైసలు పడలేదని ప్రభుత్వం దగ్గర రికార్డు అయితే ఉంది. ఇక దాని ప్రకారమే రైతులకు నిధులైతే విడుదల చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు అయితే పడుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక ఈ రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు ఏ తేదీ వరకు జమ అవుతాయి, ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు, అంటే ఈ రోజు ఏ జిల్లాల వారికి పైసలు అయితే పడుతున్నాయి ఇక అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా రైతు భరోసా పథకం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రైతు భరోసా నిధులు ఏ తేదీ నుంచి విడుదలవుతున్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే సృష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతు భరోసా మరియు రైతు రుణమాఫీల కోసం ఎదురు చూస్తున్న వారికైతే చాలా పెద్ద అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఆ డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని, ఈ రోజు ఏ జిల్లాల వారికి రైతు రుణమాఫీ పైసలు పడుతున్నాయి, రైతు భరోసా ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు అనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఇక్కడ ఎదురుగా మీకు వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీరు ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, కాదని చెప్పట్లేదు. కానీ ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మీకు పైసలు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి. తప్పకుండా మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. దయచేసి మంచి మనసుతో ఆలోచించి హెల్ప్ చేయండి అన్న. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక గతంలో రైతు రుణమాఫీ విడుదల చేసినప్పుడు 2 లక్షల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా విడుదల చేశారు. ఇక నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు 2 లక్షల రూపాయలు అయితే ఒకేసారి జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి రైతులందరూ కూడా గమనించాలి. ఎప్పుడో రుణమాఫీ అయిపోయింది కదా, మాకేం పనిలే, రైతు రుణమాఫీతోనే అనుకుంటూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ పైసలు అయితే పడుతున్నాయి. రైతు రుణమాఫీ పైసలు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయలను ఒకేసారి విడుదల చేస్తున్నారండి. దాదాపు 5 లక్షల మంది రైతులకు గతంలో డబ్బులు పడలేదని, అటువంటి వారందరికీ కూడా మనకి ఇప్పుడు రైతు రుణమాఫీ కింద
2 లక్షల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ పైసలు అయితే పడుతున్నాయి. మీరు ఈ రోజు సెలవు కనుక రేపు బ్యాంకుకు లేదా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ యొక్క రైతు రుణమాఫీ పైసలు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ రైతు రుణమాఫీ పైసలు ఇంకా పెండింగ్ పైసలు కూడా పడుకుంటే మీరు ఈ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు చెక్ చేసుకోండి. ఇక ఈ నెల చివరి వరకు, ఈరోజు డిసెంబర్ 1 కనుక ఈ నెల చివరి వరకు కూడా మీకు ఈ రైతు రుణమాఫీ పైసలు అయితే పడతాయన్నమాట. లాస్ట్ వరకు కూడా మీ యొక్క పైసలు అయితే వస్తాయి, కంగారు పడాల్సిన పని లేదు. ఇక ఇదే లాస్ట్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీ బ్యాంక్ ఖాతాలో. మీకు పైసలు పడిన వెంటనే కూడా మీరు మీ యొక్క రుణాలన్నీ కూడా మళ్ళీ కూడా మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రుణాలన్నీ కూడా రెన్యువల్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది, మళ్ళీ కూడా రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు రుణమాఫీ ఎవరికైతే అవుతుందో వెంటనే మీ రుణాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కూడా మీకు ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ కూడా రుణమాఫీ అయితే అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు రుణమాఫీ అయితే చేసుకోండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి నిధులైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి పైసలు అయితే ఇస్తామని కూడా గతంలో చెప్పారు. ఇక రైతు రుణమాఫీని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక ఈ రోజు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని జనవరి 1వ వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో, అంటే గతంలో రైతు బంధు ఇచ్చేవారు, రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 2 సీజన్లకు సంబంధించి యాసంగిలో 5,000 ఒక ఎకరానికి, వానాకాలంలో ఒక ఎకరానికి 5,000 మొత్తం 10,000 ఇచ్చేవారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తామన్నారు. ఇక రైతు భరోసా కోసం దాదాపు కొన్ని లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక వారందరి దరఖాస్తులకు కూడా ఈయన జీవం పోస్తూ రైతులందరికీ కూడా ఈ అసెంబ్లీలో బడ్జెట్ లో కేటాయించి ఆ అమౌంట్ అనేది కేటాయించి జనవరి 1వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా, అది కూడా పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఎకరానికి 7,500 రూపాయల నుంచి 10 ఎకరాలకు 75,000 రూపాయల వరకు కూడా రైతులకు యొక్క పైసలు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతాయి. ఈ డిసెంబర్ చివరి వరకు కూడా రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు అయితే వస్తాయి. ఇక జనవరి నుంచి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ కోసం అప్లై చేసుకుని పైసలు అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.